హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలు రద్దు అంశం మళ్ళీ తెరపైకి అనైతే అప్డేట్ వచ్చింది. సో, ప్రభుత్వ పెన్షనర్ల బెనిఫిట్స్ రద్దు చేస్తున్నట్టుగా గతంలో మనకొక వార్త వచ్చిందనమాట. సో, దానికి ఇప్పుడు తాజా అప్డేట్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. మరి ఆ తాజా అప్డేట్ ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ప్రభుత్వ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల ఫైనాన్షియల్ యాక్ట్ 2025 కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డిఆర్‌ఎస్ అలవెన్స్ పెంపులు మరియు 8వ వేతన కమిషన్ ప్రయోజనాలు రద్దు చేయబడ్డాయని వస్తున్న సందే సందేశాలను స్వీకరించి ఉండవచ్చు. అంటే మనందరం చూసామనమాట. ఇలాంటి వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అండి అనైతే గట్టిగా చెప్పదలుచుకున్నాము. దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు అట్లాంటి వార్తలకి. అసలు వాస్తవం ఏమిటంటే డీఏ, డీఆర్ రద్దు కాలేదు. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తన ఉద్యోగులకు డీఏ మరియు పెన్షనర్లకు డీఆర్ పెంపుదలను ప్రకటిస్తూనే ఉంది. ఇది రద్దు కాలేదు. గత రికార్డులు మరియు అధికారిక ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సోర్స్ వచ్చేసి మనకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అధికారిక సర్క్యులర్‌లో నుంచైతే మనకి ఈ విధంగా ఉందన్నమాట. 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ సిఫార్సులు ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ వర్తిస్తాయి. పెన్షన్ ప్రయోజనాలు రద్దు చేయడం అనేది జరగదు. పైగా అవి మరింత మెరుగుపరచబడతాయన్నమాట. ఇదొచ్చేసి మనకు సోర్స్ ఎక్కడి నుంచంటే పీఐబీ. సో, రీసెంట్ సెంట్రల్ క్యాబినెట్ డెసిషన్స్‌లో అయితే మనకు తెలిసింది దీని ద్వారా. ఇకపోతే సుప్రీం కోర్టు ద్వారా లభించినటువంటి పెన్షన్ హ్మ్. పార్టీ సో, పెన్షన్ సమానత్వం ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉంది. కాబట్టి పెన్షన్ యాక్ట్ అనేది కేవలం పన్నులు, బడ్జెట్‌కు సంబంధించిన వార్షిక చట్టం మాత్రమే ఇది. పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయదు లేదా వాటిని ప్రభావితం చేయదు. సో, ఈ మేరకు పెన్షన్ ప్రయోజనాలు డీఏ పెంపులు లేదా 8వ వేతన కమిషన్ ప్రయోజనాలు రద్దయ్యాయనే నిరాధారమైనదనమాట. ఈ విధంగా ఎక్కడ గూడా అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కేవలం అవాస్తవం అనమాట. సర్క్యులేట్ అవుతున్నటువంటి అవాస్తవం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులెవరు కూడా వదంతులను నమ్మవద్దు మరియు అనవసరమైన భయాందోళనకు గురి కావద్దని మనవి. దయచేసి ఈ కీలక సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగ పెన్షనర్స్‌కైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. వారి ఆందోళనను నివారించండి. ఇది మనందరి బాధ్యత. ధన్యవాదాలు.